Good morning to all of you. Welcome to Legal Matters by సాయి బాబు సుకర. ఈ రోజున ఒక లీగల్ మ్యాగజిమ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్లీ బ్లాక్ స్టోన్స్ మ్యాగజిమ్, లెట్ 10 guilty persons go scot free but an innocent person should not be convicted. రెండవది, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లీగల్ మ్యాగజిమ్. This is propounded by Lord Hewart, Hewart, H-E-W-A-R-T. 1924 law, he said, justice must not only be done but should appear to have been done. Justice must not only be done but must seem to be done. ఇది అక్కడ కరెక్ట్ వాడి. And this was pronounced in a famous case law. That case law is called as R versus Sussex. R versus Sussex, S-U-S-S-E-X, 1924. సో ఈ ససెక్స్ జస్టిసెస్లో కేసులో చిన్న పాయింట్, పెద్ద ముఖ్యమైనది ఏం కాదు. దీనిలో ఈ కేసులో పూర్తిగా చదవాలి అంటే మీరు తెలుసుకోవాల్సింది, ఈ కేసులో రిఫర్ చేసినప్పుడు చూసుకోండి. ఆర్ వర్సెస్ ససెక్స్ జస్టిసెస్ ఎక్స్ పార్టీ అండ్ దే డిడ్ నాట్ అటెండ్ అనమాట. మెక్ క్యాథీ 1924. ఎందుకంటే ఇన్ 1923 మెక్ క్యాథీ అనే అతను, ఈ వాజ్ అ మోటార్ సైక్లిస్ట్, బండి తీసుకొని అతను ఈ కాజ్డ్ సమ్ యాక్సిడెంట్. ఎనీవే ఈ వాజ్ చార్జ్డ్ ఫర్ ర్యాష్ డ్రైవింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇండియాలో అయితే 279 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ కింద డ్రైవింగ్ ఏ వెహికల్ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ అని పెడతాం. ఏదైనా యాక్సిడెంట్ అయితే 337, లేకుంటే పెద్ద దెబ్బ అయితే 338, చనిపోతే 304A ఈ సెక్షన్ వరుసగా వెళ్తాయి. ఏమి యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ 85 ఆఫ్ ది మోటార్ వెహికల్స్ యాక్ట్, అంటే పాతది 1988ది, 2019లో సెక్షన్ మారిందేమో చెప్పలేను, మారుండకపోవచ్చు. సో ఇలాగా will book cases for rash driving. That matter came before justices, Sussex justices. సో నిన్న మీకు చెప్పాను అసీజ్ టైమ్ అని. సో జస్టిసెస్ జ్యూరీ కింద కూర్చున్నప్పుడు వాళ్ళలో కొంతమంది జస్టిస్ డెలివరీ చేస్తారు. ఈ జస్టిసెస్ దగ్గర ఉండేటువంటి గుమస్తాకి ఈ మెక్ క్యాథీ, హీ హాజ్ గాట్ అసోసియేషన్ ఇన్ ఏ సివిల్ కేస్. మెక్ క్యాథీకి రిప్రజెంట్ చేసే లాయర్స్ ఉన్నారు కదా, ఆ లాయర్స్కి ఈ జడ్జి గారి యొక్క గుమస్తా అతని దగ్గర కూడా పనిచేశాడు. వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నది కాబట్టి దిస్ జస్టిస్ క్లర్క్ హీ హాజ్ విత్ డ్రాన్ ఇమీడియట్లీ. రీజన్ ఏంటి? జడ్జి గారి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాడు? రేపు పొద్దున ఆ గుమస్తా, ఆ క్లర్క్ ఎవరు, అడ్వకేట్ ఉన్నాడు కదా, అడ్వకేట్ గారు నాకు తెలుసు కాబట్టి ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో, లేదా నేను మాట్లాడిన జడ్జి గారికి ఏమైనా అనుమానం వస్తుందేమో. ఎందుకు ఈ బాధ? మా ఇద్దరికి సంబంధం కాబట్టి ఈ కేసు వరకు నేను తప్పకుండా విత్డ్రా చేశాను. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి? ఇతను విత్డ్రా కాకుండా ఈ జస్టిస్ దగ్గర గుమస్తాగానే ఉంటే ఆ లాయరు ఇతనికి తెలిసినోడు అయినందువల్ల రేపొద్దున కేసు కొట్టేస్తారు. ఏమంటారు? ఆ లాయర్ గారు ఈ గుమస్తా గారి ద్వారా జడ్జి గారు చెప్పి కేసు కొట్టేస్తారు అంటారు లేదా? ఇలాంటి మాట పట్టం ఎందుకు? ఈ ఇదే జడ్జీల విషయంలో కూడా రెక్యూజల్ అంటారు. రెక్యూజల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు పి వెంకట జ్యోతిర్మయని మన ఏపీ హైకోర్టు జడ్జి గారి దగ్గరికి వచ్చింది. ఆవిడ నాట్ బిఫోర్ మీ అన్నారు ఒకటే మాట. ఎక్కడో వారికి లాయర్గానో లేదా మ్యాజిస్ట్రేట్గా జడ్జిగా ఉన్నప్పుడు ఏదో కేసులో జరిగి ఉంటుంది. సో సంబంధం ఉన్న వ్యవహారంలో తప్పుకుంటే మంచిది. ఎందుకని? జస్టిస్ నాట్, ఇది యాక్చువల్గా నిజంగా న్యాయం చేసిన అవతల వాళ్ళు అనుమానపడే ఛాన్స్ ఉంటుంది. అందుకని జస్టిస్ నాట్ ఓన్లీ షుడ్ బి డన్ బట్ షుడ్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్, చేసినట్టు కనిపించాలి. అందుకని రెక్యూజల్ అనేటువంటి మాట జడ్జిస్లో చెప్పారు. అలాగే అడ్వకేట్స్కి ప్రొఫెషనల్ ఎథిక్స్లో కూడా నిన్నే చెప్పాను, రూల్ నెంబర్ 31, మీరు ఎప్పుడైనా అదర్ సైడ్కి ఏదన్నా ప్లీడింగ్స్ రాసి ఉన్నా సరే, అదర్ సైడ్ మీరు సపోర్ట్ చేస్తున్నా సరే, అలాంటి వ్యవహారంలో
వాళ్ళకి చెప్పి నాయన ఈ కేసు నేను టేకప్ చేయకూడదు అని చెప్పాడు. అది చెప్పడానికే ఈ యొక్క లీగల్ మ్యాక్సిమం చెప్పాను. సో ఇక్కడ ఏమైంది, ఇతను ఈ యొక్క గుమస్తా తప్పుకున్నాడు, కేసు కన్విక్షన్ వచ్చి శిక్ష పడింది. కొట్టేస్తుంటే వేరే రకంగా ఉండేది. కాబట్టి సో ఇది మళ్ళా జడ్జిల దగ్గర క్వాష్మెంట్కి వెళ్ళి వేరే సంగతి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ అపియర్ టు హ్యావ్ బీన్ డన్ బట్ జస్టిస్ నాట్ ఓన్లీ షుడ్ బి డన్ బట్ షుడ్ అపియర్ టు హ్యావ్ బీన్ డన్. ఇది లీగల్ మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజ్ ఉన్నటువంటి అడ్వకేట్స్ అలాగే స్టూడెంట్స్ కూడా తెలుసుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.